ఒకరిని ఒకరిని ప్రేమించేందుకే పుట్టిన వారైతే ఎంత సమయం అయినా ఎక్కువ కాదు, ఎంత దూరమైనా అడ్డంకి కాదు. ఎవరూ వారిని విడదీయలేరు. మీ క్రష్తో మాట్లాడటం మీ మానసిక బలాన్ని పెంచుతుంది. మరి మీరు ఎవరికైనా క్రష్ ఫీల్ అవుతుంటే వారికి మీపై క్రష్ ఉండే అవకాశం 80% వరకు ఉంటుంది. ఎవరినైనా మనసులో నుంచి తీసి పారేయలేకపోవడం ఒక రహస్య సంకేతం. అది వారికి కూడా మీ గురించి ఆలోచనలు ఉన్నాయని సూచిస్తుంది. కొన్నిసార్లు మీతో మాట్లాడాలని వాళ్ళు మీకోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి మీ క్రష్ మిమ్మల్ని మీరు ఊహించిన దానికంటే 20% ఎక్కువ అందంగా చూస్తారు. అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఎవరైనా తరచుగా మీ కళ్ళల్లోకి చూస్తున్నారా? అది మీపై ఆసక్తి ఉన్నట్లు, లేకపోతే మీతో సహకారంగా ఉన్నట్లు తెలియజేస్తుంది. మీరు ఎంతకాలం ఎవరి పట్ల భావాలు దాచిపెడితే వారిపై అంతకంతకు ఎక్కువగా ప్రేమలో పడిపోతారు. ఎటువంటి కారణం లేకుండా ఒక్కసారిగా బాధగా అనిపించిందా? ఎవరో మిమ్మల్ని మిస్ అవుతున్నారని, లేదా మీరు వారిని మిస్ అవుతున్నారని అర్థం. 2 రకాల వ్యక్తులు కళ్ళల్లోకి చూడలేరు. ఒకరు అబద్ధం దాచేవారు, మరొకరు ప్రేమ దాచేవారు. మీకు నిజంగా ప్రియమైన వారు పట్టించుకోకపోతే అది శారీరకంగా గాయపడినంత బాధని ఇస్తుంది. ఎవరైనా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేలా చేయాలి అంటే వారి వద్ద చిన్నపాటి వస్తువు అప్పుగా తీసుకోండి. అది మిమ్మల్ని వారు గుర్తు చేసుకుంటూనే ఉండేలా ఉంచుతుంది. ఒక అమ్మాయి తనను తొలిసారి నవ్వించిన ప్రేమను ఎన్నటికీ మర్చిపోదు. అదేవిధంగా ఒక అబ్బాయి తనను తొలిసారిగా ఏడిపించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోడు. మీరు ప్రేమించే వ్యక్తిని చూస్తూ నవ్వండి. ఎందుకంటే మీరు నవ్వితే వారు మళ్ళీ మీపై ప్రేమలో పడతారు. తగిన అమ్మాయితో లోతైన సంభాషణ ఒక పురుషుడి మానసికంగా ధైర్యాన్ని పెంచుతుంది. పురుషులు ప్రేమించే వారితో మాట్లాడేటప్పుడు తమ గొంతు స్వరాన్ని స్వయంగా తగ్గిస్తారు. అమ్మాయిలు అబ్బాయిల కంటే ముఖాలను గుర్తించుకోవడంలో మెరుగుగా ఉంటారు. మరి ఒక అమ్మాయి నిశ్శబ్దంగా దూరంగా జరిగితే అర్థం చేసుకోండి, మీరు ఆమెను తీవ్రంగా బాధ పెట్టారు. అమ్మాయిలు ఎక్కువగా ఫ్లర్ట్ చేసే అబ్బాయిలను ఇష్టపడరు. మీరు నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే అలా ప్రవర్తించడం మానేయండి. తక్కువ స్వీయ గౌరవం ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఇతరులను అవమానించడానికి ప్రయత్నిస్తారు. అమ్మాయిలు తమను పొగడడాన్ని చాలా ఇష్టపడతారు. అది అబద్ధమైనా సరే, ప్రేమలో పడినప్పుడు ఎవరైనా సమయం కల్పించుకుంటారు. ఎవరికైనా ప్రాధాన్యత ఇచ్చే సమయంలో మనసుకు దగ్గరయ్యే వ్యక్తికి తగినంత సమయం ఎప్పుడూ ఉంటుంది. ఒక సంబంధం సగటున 3 నుండి 5 నెలలు మాత్రమే నిలుస్తుంది. కానీ 6 నెలలు దాటితే మీరు దీర్ఘకాలం కొనసాగే ప్రేమ కథలో ఉన్నట్లే. ఒక అమ్మాయి మిమ్మల్ని నిజంగా ఇష్టపడితే ఈ సంకేతాలు తప్పక కనబడతాయి. 1. టెక్స్ట్ ద్వారా క్రష్ చేస్తుంది, లేదా మీతో మాట్లాడేటప్పుడు తన జుట్టుతో ఆడుకుంటుంది, లేదా కళ్ళతో మీపై మోజు పడుతుంది. 2. మిమ్మల్ని కలవాలని అడుగుతుంది, లేకపోతే మీ ఆహ్వానాన్ని ఎలాంటి సంకోచం లేకుండా అంగీకరిస్తుంది. ఏమన్నా రద్దు చేస్తే తిరిగి ప్లాన్ చేస్తుంది. 3. మీ గురించి, మీ అభిరుచులను తెలుసుకోవాలని అనుకుంటుంది. 4. మీరు బాధపడే విషయాన్ని చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా వింటుంది, మద్దతుగా ఉంటుంది. 5. మీతో సన్నిహితంగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తుంది. మీరు ప్లాన్ చేసే ఏదైనా ఆమోదిస్తుంది, ఎందుకంటే ఆమె మీ డబ్బును కాదు, మీ మనసును ఇష్టపడుతుంది. నిజమైన ప్రేమలో డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదు, ఎందుకంటే మనసుకు తాకే అనుభూతులు అమూల్యమైనవి.